హలో ఫుడీస్, వెల్కమ్ టు ఆర్యాస్ కిచెన్ స్కిల్స్. అండ్ ఈరోజు మనం ఒక కొత్త రెసిపీ ట్రై చేస్తామండి. అది ఏమిటంటే పాస్తా ప్యారడైజ్. టేస్ట్ ఇటలీ నుంచి డైరెక్ట్ మన కిచెన్లోకే పడాలి, ఆ టైప్లో చేయాలండి. ఇది చాలా ఈజీ అండి, ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్గా తయారు చేయొచ్చు. ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో నేను ఒకసారి చెప్తాను. సో క్యాబేజ్, టమాటో, గ్రీన్ చిల్లీ అండ్ ఆనియన్ అండి. తర్వాత నార్మల్ బేసిక్ మన ఇంట్లో ఏ మసాలా వాడతామో అవన్నీ కావాలి. ఆయన పెడతాను చూడండి. వెజ్ మయోనీస్, పాస్తా ప్యాకెట్, సేజ్వాన్ చట్నీ అండ్ చీజ్ ఇంకొకటి అండి. చీజ్ ఆప్షనల్, మా ఇంట్లో కొంచెం ప్రిఫర్ చేస్తారు పిల్లలు, సో నేను చీజ్ చేస్తున్నా. ఫస్ట్ ప్యాన్ తీసుకొని అందులో కొంచెం నేను ఒక బుడ్డ గ్లాస్ పైన వాటర్ పోసానండి. సో ఆ వాటర్ హీట్ ఎక్కాక అందులోనే కొంచెం ఆయిల్ అండ్ సాల్ట్ కూడా యాడ్ చేయాలి. అండ్ అందులో పాస్తా నేను ప్యాకెట్ తెచ్చాను డిమార్ట్లోంచి. సో అది వేసేసి నేను కొంచెం ఆయిల్ వేసి దాన్ని బాయిల్ అయ్యేంత వరకు పెడతానండి. సో ఇక్కడ చూస్తే బాయిల్ అయిపోయింది. సో కూల్ వాటర్, ట్యాప్ వాటర్ నేను యూజ్ చేస్తున్నా. అవి వడగట్టేసి కూల్ అయ్యేదాకా పక్కన పెట్టేశాను. సో ప్యాన్ ఆన్ చేసుకొని మళ్ళీ ఆయిల్ వేసేయాలండి. అండ్ ఇందులో ఫస్ట్ గ్రీన్ చిల్లీస్ అండ్ ఆనియన్, క్యాబేజ్ అండ్ టమాటో కూడా వేసేయాలండి. గార్లిక్ ఇది నేను చిన్నగా చాప్ చేశాను. సో ఈ విధంగా చాప్ చేసిన అన్ని ఐటమ్స్ మనం వేసేయచ్చు. మీ ఇంట్లో ఏ ఏ వెజిటేబుల్స్ ఉన్నాయో అన్నీ వేయచ్చండి పాస్తా అంటే. సో ఇది వచ్చేసి నా ప్రకారం ఇటాలియన్ పాస్తాని ఇండియన్ టచ్ ఇచ్చిన ఫ్యూజన్ అండి ఇది. సో బ్లెండ్గా ఉంటే ఇటాలియన్ పాస్తాని మనకి నచ్చిన టచ్ ఇచ్చే చాలా బాగా వస్తుంది కదా. సో ఇలా దేశీ స్టైల్లో చేస్తే తినాలి అనిపిస్తుంది. అదే లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్కి కూడా సబ్స్టిట్యూట్ అండి. సో ఇందులో అన్ని మసాలా ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో నేను చెప్పాను కదా. సో ఇక్కడ కూడా పేర్లు పెట్టాను చూడండి. ఈ విధంగా మీరు వేసేయండి. అండ్ సేజ్వాన్ చట్నీ వేసానండి కొంచెం నేను. అండ్ మయోనీస్, కొంచెం పిల్లలు ఎక్కువ స్పైసీ ఇష్టపడరు, సో కొంచెం మయోనీస్ వేస్తే అది ఘాట్ అనేది తగ్గిద్ది. సో ఆ విధంగా నేను మయోనీస్ యూజ్ చేశాను. సో చీజ్ మా పిల్లలకి కొంచెం ఇష్టము, అది కూడా యాడ్ చేశాను. అండ్ ఫస్ట్ మనం బాయిల్ చేసి కూల్ డౌన్ చేసి పెట్టాము కదా పాస్తా, అది ఇందులో యాడ్ చేసేయండి. బాగా మిక్స్ అవ్వాలి అండి. ప్రతి మసాలా ఒక్కొక్క పాస్తాకు టచ్ అవ్వాలి. ఈ విధంగా కొరియాండర్ వేసి ఒకసారి మీరు బాగా స్టిర్ చేయండి. చూస్తున్నారా ఎంత కలర్ఫుల్ అండ్ జ్యూసీగా అనిపిస్తుందో. ఒక్కసారి ట్రై చేయండి, ఇది చాలా బాగుంటుంది. అండ్ టాంటలైజ్ యువర్ టేస్ట్ బర్డ్స్ అండ్ ఎన్లాష్ యువర్ ఇన్నర్ షెఫ్ అండి. సో సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఎవరైనా నా ఛానల్ న్యూ చూస్తూ ఉంటే ప్లీజ్ డూ ఫాలో అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ అండి. సో యూ కెన్ గెట్ ద నోటిఫికేషన్ వెన్ ఎవర్ ఐ అప్లోడ్ అ న్యూ వీడియో. సో మీకు ఇంకా ఏమన్నా ఫ్యూజన్ ఫుడ్స్ రెసిపీస్ కావాలంటే ప్లీజ్